హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోష్పది కిచెన్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. రంజాన్ అంటేనే గుర్తొచ్చేది హలీం. ఈ ఇయర్ లాక్డౌన్ వల్ల హలీంని ఎంజాయ్ చేయలేకపోతున్నాం కదా, మరేం పర్లేదండి. ఇంట్లోనే ఈజీగా టేస్టీగా హలీంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాము. ఈరోజు వీడియోలో చికెన్ హలీంని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. హలీంకి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. 1 స్పూన్ కందిపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ఎర్రపప్పు, 1 స్పూన్ పెసరపప్పు, 1 స్పూన్ ఓట్స్, 8 నుంచి 10 బాదాం, 5 నుంచి 6 కాజు, అలాగే 1/2 కప్ గోధుమ రవ్వ. దీన్ని వాటర్ పోసి 1 గంట నానబెట్టుకున్నానండి. అలాగే మసాలా కోసం 10 మిరియాలు, 2 దాల్చిన చెక్క, 4 యాలకులు, 1/2 స్పూన్ షాజీరా, 1 స్పూన్ ధనియాలు, అలాగే 7 లవంగాలు. వీటన్నిటిని డ్రై ఫ్రై చేసి ఇలాగా పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాను. అలాగే 1/2 కేజీ బోన్లెస్ చికెన్, రుచికి తగినంత ఉప్పు, రుచికి తగినంత కారం, 1 స్పూన్ పసుపు, వైట్ సెంట్ రోజ్ పెటల్స్ అండి. నా దగ్గర నార్మల్ రోజెస్ లేవు, సో నేను ఇది వాడుతున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది వాడండి. 3 పచ్చిమిర్చి, 1 గుప్పెడు కొత్తిమీర, 1 గుప్పెడు పుదీనా, 1/2 కప్ పెరుగు, 1 స్పూన్ నువ్వులు, 7 నుంచి 8 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలాగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, తగినంత నెయ్యి. ఇప్పుడు తయారు చేసుకునే విధానాన్ని చూసేద్దాము. ముందుగా ఒక బాండీని తీసుకొని మనం చెప్పిన పప్పులన్నిటినీ వేసి దోరగా వేయించుకుందాము. మంటను సిమ్లో పెట్టి ఇలా దోరగా ఫ్రై చేయటం వల్ల హలీంకి మంచి టేస్ట్ వస్తుంది. మన పప్పులన్నీ వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ని వేసి పెట్టేసుకున్నాము. ఫ్రైడ్ ఆనియన్స్ చేసేటప్పుడు మంటను ఖచ్చితంగా సిమ్లోనే పెట్టాలి. కొంచెం టైం పడుతుంది, కానీ సిమ్లో పెట్టే చేసుకోండి. హైలో పెట్టడం వల్ల ఆనియన్స్ అనేవి మాడిపోతాయి. మన ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. బ్రౌన్ ఆనియన్స్ అనేవి రెడీ అయిపోయాయండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 1 గరిట నెయ్యి యాడ్ చేసుకుందాము. నెయ్యి వేడైన తర్వాత 1/4 కప్పు జీడిపప్పులు తీసుకొని వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాము. అదే ప్యాన్లో ఇంకొక 1/2 గరిట నెయ్యి యాడ్ చేసుకుందాము. దీంట్లో 2 దంచిన యాలకులు, 4 లవంగాలు, 1 చెక్క వేసి ఫ్రై చేసుకుందాము. ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం తీసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకుందాము. చికెన్ కూడా ఒక 5 నిమిషాలు ఫ్రై అవ్వాలండి. 5 నిమిషాల తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న గోధుమ రవ్వ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకుందాము. అలాగే ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పుల మిశ్రమం కూడా యాడ్ చేసుకుందాము.
దాంతోపాటు రుచికి తగినంత కారం, రుచికి తగినంత ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు, పచ్చిమిరపకాయలు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొన్ని బ్రౌన్ ఆనియన్స్, ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక పావు కప్పు పుదీనా అన్నీ వేసి ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దీంట్లో 1.5 లీటర్ వాటర్ యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము. మన హలీం అనేది కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మన దగ్గర ఏదైనా మ్యాషర్ ఉంటే దాంతో కానీ, లేకపోతే పప్పును పాముకొని పప్పు తెడ్డు ఉంటుంది కదా, దాంతో కానీ దీన్ని మెత్తగా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మ్యాష్ చేసుకోవాలి. కావాలి అనుకుంటే మనం దీన్ని మిక్సీ జార్లో కూడా వేసి మంచిగా ఫైన్ పేస్ట్ వచ్చేలాగా మిక్సీ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలాగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని దాంట్లో 2 గరిటెలు నెయ్యి యాడ్ చేసుకుందాము. నెయ్యి కాగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న హలీంని ఇందులో యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని అడుగు పట్టకుండా కలుపుతూ ఉందాము. ఇలా కలుపుతూ ఉంటే నెయ్యి మొత్తం హలీం అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఆఫ్టర్ 10 to 15 మినిట్స్ హలీం అనేది నేతిని బయటకు వదలడం స్టార్ట్ చేస్తుంది. అంతే, మన హలీం రెడీ అయినట్టే. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాము. దీనిపైన కావాలి అనుకుంటే ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పుతో గార్నిష్ చేసుకున్నాను. అంతే, సింపుల్గా చాలా టేస్టీగా చికెన్ హలీం అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ రెసిపీస్తో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.